హల్లెలూయా. మరోసారి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మనము లాస్ట్ వీక్ నుంచి కూడా ప్రార్థన జీవితాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దగ్గరగా 700 పైగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు బైబిల్లో ఉన్నాయి. మ్యాక్సిమము సండేస్ ఈ ప్రార్థనల గురించి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవారు మనము ఆగూరు ప్రార్థన మనం నేర్చుకున్నాం. ఆగూరు ప్రార్థన అంటే ఏంటో నేను బేస్ తగ్గించు. ఆగూరు ప్రార్థన అంటే ఏంటో ట్రిపుల్ పెంచి బేస్ తగ్గించు. ఆగూరు ప్రార్థన అంటే ఏంటో మనం నేర్చుకున్నాం. తర్వాత పోయిన వారం నుంచి ఎబ్బేజు ప్రార్థన మనము నేర్చుకుంటున్నాం. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత సొలొమోను ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత హన్నా ప్రార్థన గురించి ధ్యానం చేసుకుందాం. ఆ తర్వాత హిజ్కియా ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఇలాగా ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా సమయాన్ని బట్టి మనము ప్రతి ప్రార్థన టచ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మనం రాబోయే ఆదివారాల్లో. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరంలో ప్రార్థనలో బలపడడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ప్రతి వారం కూడా ప్రార్థన గురించి మాట్లాడడం ప్రారంభిస్తాడు. అనేకమైనటువంటి భక్తుల యొక్క ప్రార్థనల్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మనము లాస్ట్ వీక్ నుంచి మరి దుఃఖపుత్రుడు లేదంటే వేదన పుత్రుడు అని పేరు కలిగినటువంటి ఎబ్బేజు ఘనమైన వాడిగా మార్చబడినాడు ఒక ప్రార్థన ద్వారా. ఒక ప్రార్థన ద్వారా తన బ్రతుకు మారిపోయింది. ప్రార్థన యొక్క జీవితం ద్వారా తన జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూడడం ప్రారంభించాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాల్ని ప్రార్థన దేవుని యొక్క ఆశీర్వాదపు జీవితాలుగా ఒక ట్రాన్స్ఫర్మేషన్లోకి తీసుకెళ్తుంది. రూపాంతరము చెందడానికి సహాయం చేసేది ప్రేయర్ లైఫ్. అందుకని ప్రార్థనకి ఎవరైనా లేరనుకోండి, ప్రార్థన జీవితం సరిగ్గా లేదనుకోండి, ఎవరికైనా సరైనటువంటి ప్రార్థన జీవితంలో నేను పడిపోయాను అనుకున్నారనుకోండి, వారి యొక్క జీవితం ఇంకా 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 బలహీనం అయిపోతూ ఉంటుంది. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుని యొక్క గొప్ప కార్యాలు జరిగించే స్థాయిలోనికి మనం నిలబెట్టేది ఏమైనా ఉన్నదంటే ఒక ప్రేయర్ఫుల్ లైఫే. అందుకనే బిగినింగ్ నుంచి కూడా ఆది కాండం నుంచి కూడా ప్రార్థన ప్రారంభించబడ్డం మనం చూస్తాం. ఏ చిన్న కార్యానికైనా సరే ప్రార్థన చేయడం అనేది మనం బైబిల్లో మనం చూసుకుంటాం. ప్రార్థన జీవితము ఒక విధంగా చెప్పాలంటే విశ్వాస జీవితానికి ఆధారము. ఎలాగట? విశ్వాస నేను 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 చాలా విశ్వాసంతో ఉన్నాను అన్నదానికి ఆధారము నీ ప్రార్థన జీవితమే. ఒకవేళ నీ ప్రార్థన జీవితంలో నువ్వు పడిపోయావు అనుకో, నీ ప్రార్థన జీవితం సరిగ్గా లేదనుకో, దేవునితో సరిగ్గా నువ్వు ప్రార్థన జీవితాన్ని గడపడానికి సమయం కూడా ఇవ్వడం లేకపోతున్నావేమో అనుకో, నీవు విశ్వాసం అనే ఆధారం కోల్పోయావు. సంసోను అనుకున్నట్టుగా ఇంకా నేను దేవునితో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నేను చాలా విశ్వాసంతో ఉన్నాను అనుకుంటున్నావు. కాదు కాదు కాదు. విశ్వాసానికి ఆధారం ప్రార్థన అయితే విశ్వాసంలో నడిపించేది వాక్యమై ఉంది. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసంలో నేను నిలబెట్టేది ప్రార్థన అయితే విశ్వాసంలో నేను నడిపించేది, విశ్వాసపు కార్యాల్లో నేను ముందుకు ప్రోత్సహించేది దేవుని యొక్క వాక్యమై ఉంది. దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం ద్వారా నీ విశ్వాసాన్ని రుజువు చేసుకోవడానికి ఆధారం ఏమైనా ఉన్నదంటే అది ప్రార్థన మాత్రమే. ప్రార్థననే నువ్వు కోల్పోతే విశ్వాసాన్ని కోల్పోయినటువంటి వారిగా బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తుంది. నా ప్రియ దేవుని సంగమా, అంతేకాదు దేవునితో ఎవరైనా నేను మంచి సంబంధం కలిగి ఉండాలి, దేవునితో ఒక మంచి రిలేషన్ నాకు ఉండాలి, ఆయన నేను ఒకటిగా ఉండాలి, ఆయన నాకు తండ్రిగా ఉండాలి, ఆయన నాకు స్నేహితుడిగా ఉండాలి, ఆయన నాకు దగ్గర బంధువుగా ఉండాలి, లేదంటే నాకు ఆయన ఎలాగ ఉండాలంటే ఆయన ఒళ్ళో నేను పడుకోవాలి. ఎలాగుండాలంటే కొన్నిసార్లు ఆయన నన్ను చంకను ఎత్తుకుని తీసుకెళ్తా అన్నాడు కదా, అలాగా మా నాన్నగారు నన్ను చిన్నప్పుడు నన్ను ఎత్తుకుని తిప్పినట్టుగా నా తండ్రి నన్ను ఎత్తుకుని తిప్పాలి అని నిజంగా నువ్వు ఆశపడితే ఆ సంబంధానికి దేవుడు ఒకే ఒక మార్గం ఇచ్చాడు, అదే ప్రార్థన. వేరే మార్గం లేదు. నువ్వెంత వాక్యానుసారంగా వెళుతున్నప్పటికీ కూడా, ఎంతగా నువ్వు నీతిమంతుడిగా జీవించినప్పటికీ కూడా ఆ స్థాయికి నువ్వు వెళ్ళావు. బట్ నీ ప్రేయర్ లైఫ్, నువ్వు ప్రతిరోజు దేవునితో గడిపే ఆ కొద్ది సమయం ఉంది చూసారా, ఆ ప్రార్థన టైం ఏం చేస్తుందంటే దేవునితో ఒక మంచి సంబంధాన్ని తీసుకొస్తుంది. ఏ సంబంధం అయితే కోల్పోయినటువంటి జీవితం నువ్వు కోల్పోతున్నావో, ఏ రిలేషన్ అయితే నీ జీవితంలో ఒంటరి జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావో, ఏ ప్రొటెక్షన్ అయితే లేదని నువ్వు అనుకుంటున్నావో, ఏ కంఫర్ట్ అయితే నువ్వు లేదనుకుంటున్నావో, ప్రార్థన అది నీకు ఇస్తుంది. ఒక విషయం చెప్పమంటారా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ టచ్ నువ్వు ఫీల్ అవుతావు.
ఒక్కొక్కరు ఒక విధమైనటువంటి లోన్లెస్ ఫీల్ అవుతారు. కొంతమంది పేరెంట్ యొక్క ప్రొటెక్షన్ కావాలనుకుంటారు. అయ్యో మా మమ్మీ ఉంటే బాగుండు, మా డాడీ ఉంటే బాగుండు కదా, ఒకసారి మా మమ్మీతో మాట్లాడితే బాగుండు కదా, మా డాడీతో మాట్లాడితే బాగుండు కదా అని అనుకుంటారు. కొంతమంది బాగా స్నేహితులతో అనుకుంటారు, నా స్నేహితులు ఉంటే బాగుండు కదా అనుకుంటారు. కొంతమంది సరిగ్గా హస్బెండ్ లేకపోతే ఈ హస్బెండ్ సరిగ్గా ఉంటే బాగుండు కదా, దీంతో నేను చాలా కబుర్లు చెప్పాలనుకున్నాను అని ఆ రిలేషన్ ఉంటే నాకు బాగుండు కదా అనుకుంటారు. కొంతమంది ఈ వైఫ్ ఎప్పుడు చూసినా సరే గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది, మంచిగా మాట్లాడితే ఆ ఎఫెక్షన్ నాకు కావాలి అనుకుంటూ ఉంటారు కొంతమంది. బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా, నువ్వు ఎక్కడైతే ఏమైతే నువ్వు కోల్పోయావో ఆ రిలేషన్ని, ఆ సంబంధాన్ని నీకు పునరుద్ధరింపచేసేది ఒక ప్రార్థన ఒకటే. ఆ ప్రార్థన నువ్వు కూర్చున్నప్పుడు ఆ ఫీల్ నువ్వు అనుభవిస్తావు, ఆ టచ్ నువ్వు అనుభవిస్తావు. నీ హృదయానికి నూతనమైన ఆనందం పొందుకోవడానికి ఒక ప్రార్థన చాలా ఆధారము. నా ప్రియమైన దేవుని సంగమా, రోమీయులు రాసిన పత్రికలో ఒక మాట నేను చూపించి నేను ఎబేసు ప్రార్థనలోకి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. రోమీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, రోమీయులు రాసినటువంటి పత్రిక భాగము 10వ అధ్యాయంలో ఒక మాటని నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రార్థన యొక్క శక్తి ఎటువంటిదో 10వ అధ్యాయము 12-13 వచనాలు చదువుదాం. యూదుడని చెప్పాలి, అందరూ చెప్పాలి, బైబిల్ తీసి గట్టిగా చెప్పండి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి ఎలాగట తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. కృప అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కృప అంటే ఎక్కడైతే నువ్వు బలహీనమైపోతున్నావో, ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు బలహీనమైపోతున్నావో, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఎక్కడ నీవు ఒంటరి అయిపోయావు, ఎక్కడ నువ్వు బలహీనం అయిపోయావు, ఎక్కడ నీకు సపోర్ట్ దొరకట్లేదు, ఆ స్థాయిలో, ఆ స్థలములో చూడండి, మనము ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కానింగ్ రాస్తారు. బ్రెయిన్లో ఏం జరిగిందో అది మాకు తెలియట్లేదు కాబట్టి ఆ బ్రెయిన్లో ఏమైనా ఉందేమో తెలియాలంటే స్కానింగ్ రాస్తున్నాను, ఒక 5,000 అవుతుంది, నేను తక్కువ రేట్ ఇస్తున్నాను, 3,500కి రాస్తున్నాను, వెళ్ళి స్కానింగ్ చేయించుకొచ్చేయండి, ఆ 3,500కి చేసుకొని వచ్చేస్తానని చెప్తారు డాక్టర్స్, పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా. అప్పుడు ఆ స్కానింగ్ వచ్చిన తర్వాత ఆ స్కానింగ్ రిపోర్ట్ చూసి అప్పుడు అమ్మా దీంట్లో ఈ ప్రాబ్లం ఉందని చెప్తారు. సో స్కాన్ చేసే విధానం అనమాట. బైబిల్ ఏం చెప్తుందంటే, నీ కృప అంటే ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కృప రావడం అంటే ఏంటంటే, నువ్వు ప్రేయర్ చేస్తూ ఉంటుండగా నువ్వేం ప్రార్థన చేస్తున్నా, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఆయన కృప ఇవ్వడానికి ఐశ్వర్యవంతుడు. దాని అర్థం ఏంటో తెలుసా, నువ్వు ఎక్కడైతే బలహీనం అయిపోయావో, నీకు తెలియకపోయినా, నీకు అందకపోయినా ఈ ప్రేయర్ లైఫ్ ఏం చేస్తుందంటే నిన్ను స్కాన్ చేసి ఎక్కడైతే నువ్వు బలహీనపడుతున్నావో దాన్ని క్యాచ్ చేసి పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడి అక్కడ దేవుడు హీల్ చేస్తాడు. అక్కడ దేవుడు తన ఆత్మ చేత, తన శక్తి చేత ఆ ప్రాబ్లమ్ని ఆయన హీల్ చేసి, ఫిల్ చేసి ఆయన క్లియర్ చేస్తాడు. అంత గొప్ప శక్తి ప్రార్థనకు ఉంది. అందుకనే లోకము కానీ, లేదంటే నీ శరీరం కానీ, లేకపోతే నీ మనస్సు కానీ, లేకపోతే లోకంలో ఉన్నటువంటి చీకటి శక్తులు కానీ ఏమైనా చేస్తున్నాయి నీతో అంటే ప్రార్థనకు ఆటంకం కలిగిస్తాయి. మీరు జాగ్రత్తగా ప్రయత్నం చేసి చూడండి, ప్రార్థన ఒకటే మీకు కష్టంగా ఉంటుంది. ప్రార్థన లేమే ఎక్కువ కనిపిస్తుంది. ప్రార్థనకి ఎక్కువ సమయం, అన్నిటికీ నీకు సమయం ఉంటుంది. ఈవెన్ మొబైల్తో చక్కగా చాట్ చేయడానికి కూడా నీకు టైం ఉంటుంది. అంతేకాదు మొబైల్లో అనేక మందితో మాట్లాడడానికి కూడా నీకు టైం ఉంటుంది. అన్నెసరీ టాపిక్ కూడా నువ్వు మాట్లాడుతుంటావు చాలాసార్లు, వేస్ట్ టాపిక్స్, ఎవరితో మాట్లాడక్కర్లేదు అంతసేపు, కానీ మాట్లాడతావు, నీకు ఇష్టం చాలా. కానీ దేవునితో మాట్లాడడానికి మాత్రము నీ మనస్సు రాని విధంగా నీ మనసుని తయారు చేస్తూ ఉంటుంది. అందుకని బైబిల్ అంటుంది, మనసును స్వాధీనపరుచుకున్నవాడు పట్టణంలో పట్టుకున్నవాడి కంటే కూడా గొప్పవాడు, శ్రేష్ఠుడు, ఘనమైన వాడు. నీ మనసుని దేవునికి ప్రార్థన చేయడానికి కానీ నువ్వు నిజంగా తిప్పగలిగితే ఈ పాటికి మంచి ప్రార్థన పరులు అయిపోతావు నువ్వు. కానీ మన మనసు దానికి అంగీకరించకుండా లోకంలో ఉన్నటువంటి చీకటి మోసకరమైన నీ మనసుని ఏం చేస్తుంటుందంటే అన్నీ ఏదైనా చెయ్యి, కానీ ప్రార్థన మాత్రం మనకు దూరం చేస్తుంటుంది. నా ప్రియ దేవుని సంగమా, ఉదయ కలసలో నేను చెప్తున్నాను, వేదన పుత్రుడైనటువంటి ఎబ్బేజు ఘనమైన వాడిగా మార్పు పొందుకున్నాడు. దుఃఖపుత్రుడిగా ఉన్నటువంటి ఎబ్బేజు ఘనమైన వాడిగా మార్పు పొందుకున్నాడు. తన తల్లి ఎదుట తన కుటుంబము, బలహీనమైన కుటుంబము, తను ఒక విధంగా చెప్పాలంటే
ఒక విధంగా చెప్పాలంటే నష్టజాతకుడు అన్నటువంటి సాక్ష్యం పొందుకున్నటువంటి తను ఒక ఉన్నతమైన జాతకుడు అనే సాక్ష్యం ఎక్కడ తెచ్చుకున్నాడంటే ప్రార్థన ద్వారా తెచ్చుకున్నాడు. ఎబేసు ప్రార్థన మనకి చాలా విలువల్ని మనం నేర్పిస్తుంది నా ప్రియమైనటువంటి దేవుని సంగమ. 1వ దినవృత్తాంతంలో ఒక మాట నేను మీకు చూపించి నేను దాంట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. దానికంటే ముందు కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. 1వ దినవృత్తాంతం గ్రంథంలో మనం చూసినట్లయితే 29వ అధ్యాయంలో ఫస్ట్ క్రానికల్స్ 29th చాప్టర్లో మనం చూసినట్లయితే 12th verseలో దావీదు ప్రార్థన చేశాడు. తర్వాత మనం దావీదు ప్రార్థనలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుందాం. దావీదు ప్రార్థనలు ఎప్పుడైనా మీరు చూస్తే, ఎప్పుడైనా మీరు బైబిల్ స్టడీ చేసుకునేటప్పుడు దావీదు ప్రార్థనలు బాగా బైబిల్ స్టడీ చేయండి, అద్భుతమైనటువంటి ఆ ఉద్యమం మీలోకి వస్తుంది. దావీదు చేసిన ఒక్కొక్క ప్రార్థన అద్భుతంగా ఉంటుంది. దావీదు ఒక ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవునితో మాట్లాడే విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ విశ్వాసంతో ఒక ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఈ 1 Chronicles 29th chapter 12th verseలో చదువుదామా? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు. ఎలాగట బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును అని నమ్మి ప్రార్థన చేస్తున్నాడు. తన బలహీనమైన పరిస్థితుల్లో చేసినటువంటి ప్రార్థన చూడండి, ఎన్ని అంశాలు ప్రార్థన చేస్తున్నాడంటే ఐశ్వర్యము గొప్పతనము కూడా నీ దగ్గర ఉన్నాయి, నువ్వు నాకు ఇస్తావు అన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఎక్కడైతే నీకు లేమి ఉందో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు అన్నటువంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రతి అవసరతను తీర్చే డబ్బు నీకు ఇస్తాడు. యాకోబు భక్తుడు అంటాడు కదా, నువ్వు ప్రార్థన చేయకపోవటం వలన, నువ్వు దేవుణ్ణి అడగనందువలన నువ్వు పొందుకోలేకపోతున్నావు, నువ్వేమీ దేవుని దగ్గర పొందుకోలేకపోతున్నావు అని అంటాడు కదా. అడుగుడి ఇయ్యబడును, వెదకుడి దొరుకును అంటాడు. ప్రియ దేవుని సంగమా, తట్టుడి తీయబడను. మనం అడగాలట. దేవునికి తెలియదు అంటే తెలుసు, కానీ అడగాలట. ఏదో అంటారు కదా సామెత, ఏదో ఏంటి సామెత అది, అడిగితేనే కానీ, ఇప్పుడు అడిగినా పెట్టట్లేదు లేండి అమ్మ, అది వేరే సంగతి, పెట్టుకుతినే అంటుంది. అది పాత సామెత, కానీ ఇప్పుడు చెప్పాలనిపించి చెప్పారు, కానీ ఆ సామెత పోయింది. ఎప్పుడో ఒకప్పుడు అడిగితే అమ్మాయినా అన్నం పెట్టదంటే ఇప్పుడు ఎక్కడ పెడుతుంది అమ్మ అన్నం, పెట్టుకు తినే చేసుకు తినే అంటుంది, లేదా ఎక్కడ తినేసి వచ్చే అంటుంది కదండి. ఇంట్లో వంటలు చేసే తల్లులు చాలా తక్కువైపోయారు కదా ఈ రోజుల్లో. సర్వెంట్ ఎవరో వచ్చి చేస్తారు, ఎవరో వచ్చేస్తారు. నేను చేపలు కొనడానికి వెళ్తే చేపలు కొంటుంటే పక్క ఆవిడ అలవాటు చేస్తుంది, త్వరగి అంటుంది. ఉండమ్మా ఇస్తాను, అయ్యగారికి ఇచ్చేస్తాను ఉండమ్మా అంటుంది. నేను చూస్తున్నాను ఆవిడని, ఎందుకు కంగారు పడుతుంది అనుకుని సర్లే పోనీ ఆవిడకి చేసేయమ్మా పోనీ అన్నాను. ఏంటండి అంటేనో ఆవిడ అంటుంది, వంట చేసి ఆవిడ వెళ్ళిపోద్దండి అంటుంది. మరి నువ్వేమయ్యావు, నీకు తెలియదా వంట? అడుగుదాం అనుకోండి, నీకు వంట రాదమ్మా అని అడుగుతాను, కొట్టేస్తుందేమో అని భయం వేసింది. ఈ రోజుల్లో భయం వేస్తుంది కొంచెం, ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు, రెబల్స్లా తయారయ్యారు కదా. కొంచెం ఆవిడ కూడా నాకంటే హైట్ కానీ కొంచెం బలంగా ఉంది. ఒక్క కుమ్ము మీద అనుకోండి ఎగిరి కారులో పడతాను. చేపల సంగతి దేవుడు ఎరుగు, నేను చేప అయిపోయి ఇంటికి వస్తాను. అందుకని నేనేమి మాట్లాడలేదు, సైలెంట్గా లోపల అనుకున్నాను మనసులోని. సంఘం కాదు కదా పడి ఉండడానికి, ఏమండి ఎవరు పడతాను, సంఘం అయితే పడి ఉంటుంది తప్పదు కాబట్టి ఏమండి అన్నాం అనుకున్నాను. నేను అంటాను చేసేవాడు వెళ్ళిపోతే కంగారు పడిపోతుంది అక్కడ. రోజుల్లో అది లేదు, కానీ మన దేవుడు అలా కాదు, ఆయన మారని దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం నమ్ముకున్న దేవుడు మారని దేవుడు. ఆయన ఎప్పుడు ఒకలాగే ఉన్నాడు. అప్పుడు అడిగితే ఇచ్చేవాడు, ఇప్పుడు కూడా అడిగితే ఆయన ఇచ్చేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు అన్నాడు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ యొద్ద ఉన్నాయి, అది నీ వల్ల కలుగుతుంది. గొప్పతనము మనకున్నటువంటి అవమానంలో నుంచి మనల్ని గొప్పగా చేసేవాడు ఎవరంటే దేవుడు. మనం అడగాలంటే, అయ్యో ప్రభు ఇందాక మనం పాట పాడాం కదా, అవమానంలో ఒంటరిగా అయిపోయినటువంటి నన్ను నిలబెట్టేవాడు నీవే కదా అని. మన అవమానం నుంచి విడిపించేవాడు. నీకు అవమానం ఎక్కువైపోయింది అనుకో, ప్రభు నన్ను గొప్ప చెయ్యి అన్నాడు. అధికారం నీకుంది. ఆయన చేస్తాడు. ప్రభు నన్ను గొప్ప చేయి, నాకు ఐశ్వర్యం దయచే ప్రభు, నాకు కావాలనైనా, నాకు నీటి తండ్రి, నేను లోబిగా అడగటం లేదయ్యా, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రతి అవసరమును తీర్చగా మిగిలిపోయిందిగా దేవుడు ఇస్తాడు. నేనంటాను, దేవుని దగ్గర నుంచి పొందుకునేంత ప్రార్థన మనం చేయటం లేదు చాలాసార్లు.
నేను చూశాను చాలా అనుభవాలు, చాలా ఎక్స్పీరియన్సెస్. దేవుని సేవకునిగా నేనే ఎప్పుడైనా నేను ప్రార్థన చేయకుండా ఉంటే ఆ ప్రార్థన చెయ్యని ఆ ఒంటరితనం నేను అనుభవించిన రోజులు ఉన్నాయి. అందుకనే నేను ప్రార్థన చేయకపోతే విలువలాడిపోతూ ఉంటాను. ఏదో టైంలో కూర్చుని ఎలుగెత్తి ప్రార్థన చేసుకుంటాను. 2 చేతులు పైకి చాపి దేవునికి ప్రార్థన చేస్తే మనసుకి ఎంత నెమ్మది వస్తుందో, ఎంత నెమ్మది వస్తుందో. నెమ్మది మాత్రమే కాదండి, నెమ్మది మాత్రమే కాదు, ప్రతి అవసరత కూడా ఆయన ఎలా తీరుస్తాడో మనకు అర్థమవుతుంది, తీర్చేస్తాడు. కానీ ఖచ్చితంగా మనం ఏం చేయాలట? మెన్షన్ చేసి అడగాలి, మెన్షన్ చేసి అడగాలి దేవుని దగ్గర. ప్రభా నా స్థితి, నా పరిస్థితి నీకు తెలుసు కదయ్యా, ఇంక నేను చెప్పేది ఏముందయ్యా, నువ్వు నాకు సహాయం చేయ ప్రభా, ఆమేన్. ఆ ప్రార్థన కాదు, ఆ ప్రార్థన కాదు, ఆ ప్రార్థన కాదు. ఆ ప్రార్థన కొంతమందికి ఇష్టమైనటువంటి, చూడండి, ఇష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అడుగు, నీకేమన్నా కావాలంటే అడుగంటే ఏదో ఒకటి ఇవ్వండి అంటే ఎలా ఉంటుంది మనకి? ఏదో ఒకటి ఇవ్వండి అంటే అలా కాదు, అడుగు అంటే. ఒకసారి పాస్టర్ గారు అడుగుతూ ఉంటారు మమ్మల్ని, ఏం కూర చేయాలి అంటారు. ఏదో ఒకటి చేయంటే కోపం చేస్తాడికి. ఏదో ఒకటి చేయాలి నాకు తెలీదా? మీ ఇష్టాన్ని అడుగుతున్నాను. ఏదో ఒకటి చేయాలని నాకు తెలియదేంటి? నాకు తెలుసు కదా. అమ్మ బాబు ఏమంట చేయమంటావు? అరే నాన్న బీజే ఏం చేయమంటావు? పోనీ మీరన్నా చెప్పండి ఏం చేయమంటావు అంటే, నీ ఇష్టమైంది చేయండి, నాకు ఇష్టమైంది నేను చేస్తాను. కానీ వాడికి ఎలాగొచ్చేస్తుందంటే కోపం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. నేను మీ ఇష్టాన్ని అడుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? నా ఇష్టాన్ని అడుగుతున్నారు. నిజమే, దేవుడు తన ఇష్టాన్ని నెరవేరుస్తాడు, కానీ అన్నిసార్లు కాదు. కొన్నిసార్లు ఆయన ప్రేమ చూపించాలని ఆశపడతాడు. అప్పుడు ఈ ప్రార్థన కావాలి దేవుని దగ్గర. ఏ ప్రార్థన అంటే, ప్రభా నాకు ఇది కావాలి, ఇది కావాలి. మన పిల్లల్ని కూడా ఇష్టమైనటువంటి, అందరి తల్లిదండ్రుల గురించి మాట్లాడలేదని కొంతమంది తల్లిదండ్రులు అది ఎక్స్పెక్ట్ చేస్తారు. నీకేం కావాలో చాలా కాలం మా పిల్లలకి మేమే, రై ఇది తీసుకో, అది తీసుకో, అది తీసుకో అంటే, డాడీ ఇది బాగుందేమంటే అది బాగలేదు, రై తీసుకో అంటే, చివరికి ఎలా తయారయ్యారంటే వెళ్ళిన తర్వాత మీరే సెలెక్ట్ చేయండి. మేము స్టైల్గా, నేను పాస్టర్ గారు, చూడండి రా మీకేం కావాలో చూసుకోండి అంటాం. బాబీ పాప నువ్వేం కావాలి చూసుకోమంటే, ఎందుకేంటమ్మా చూసుకో, ఎందుకు? ఫైనల్గా మళ్ళీ ఏం చూసినా వద్దంటావు కదా మమ్మీ. సరే నువ్వేదో తీసుకున్నావు కదా అని అంటే డాడీ వచ్చి అది తీసేస్తాడు. నువ్వేమో 80% తీసేస్తే మిగతా 20% ఆయన మైనస్ చేసేస్తాడు. 100% మా విల్లింగ్ ఏమైనా ఉందా? కాబట్టి నువ్వే తీసుకో అన్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మారు మనసు పశ్చాత్తాపం కలిగి పరిశుద్ధాత్మను పొందుకొని గొప్ప కార్యాలు జరిగించబడాలని ఏం చేసామంటే, తీసుకెళ్ళి అమ్మ నీకు ఏది కావాలని తీసుకో అంటే పిచ్చిక్కిపోతున్నారు వాళ్ళు. అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే అలవాటు లేకపోవడం. ఈరోజు క్రైస్తవ జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. అసలు మనకి ఏం కావాలో అర్థం అవ్వట్లేదు. దేవుడు అన్నీ ఇచ్చేసి నీకేం కావాలో అడుగంటే మనం మెంటలు కొట్టేస్తుంది మనకి. నేను అంటాను, నీకేది కావాలో అడుగు, ఆమేన్, హల్లెలూయా. నీకేది లోటు అది అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దావీదు అంటున్నాడు, ఐశ్వర్యమును చెప్పండి ఒకసారి అక్కడ ఏమన్నాడు? ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడువు. రెండవది అన్నాడు, బలమును పరాక్రమమును నీ దానములు. దానం అంటే చెప్పనా? దానం అంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్. దానం అంటే ఎక్స్పెక్టేషన్ ఏమి లేకుండా ఇచ్చేది. అంటే నీతో సంబంధం లేకుండా ఇచ్చేది ఏంటో తెలుసా? 2 కార్యాలు. అంటే నీ క్రియలతో సంబంధం లేకుండా, నీ నీతితో సంబంధం లేకుండా, నీ పరిశుద్ధతతో సంబంధం లేకుండా, నీ క్యారెక్టర్తో సంబంధం లేకుండా ఇచ్చే 2 క్యారెక్టర్స్ గురించి చెప్తున్నాడు, 2 విషయాల గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అక్కడ? బలమును పరాక్రమమును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం బలహీనమైపోయినప్పుడు బలాన్ని మనం అడగడానికి మనకు రైట్స్ ఉన్నాయట. యేసయ్యా నీ నామమును బట్టి నాకు బలము దయచేయి, నీ నామమును బట్టి నాకు పరాక్రమం దయచేయంటే దేవుడు అన్నాడు అది గిఫ్ట్ అంటే ఏంటంటే, చూడండి చాలామంది గిఫ్ట్లు ఇస్తారు కదా, ఏంటది? రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా. రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేవాడు ఇచ్చి 10 రూపాయలు ఇవ్వండి అంటాడు. ఒక గిఫ్ట్ కూడా వెళ్తుంది బయటికి, అన్ని గిఫ్ట్లు మళ్ళీ మూట పెట్టి లోపల పెట్టుకోవాలి వాళ్ళు. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేటప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా? ఎక్స్పెక్ట్ చేయరు. ఎంతమంది వస్తే అంతమందికి నువ్వెవరు మా బంధువేనా, నేను పిలిచానా, నేను పిల్లలేదు ఎప్పుడు చూడలేదు, వీళ్ళకి ఇవ్వకండి గిఫ్ట్, వీళ్ళకి ఇవ్వండి అంటారు. ఏంటి అనరు. వచ్చిన వాళ్ళందరికీ కూడా నవ్వుతే అది తెలుస్తుంది మనకి, వీళ్ళు ఎవడో నాకు తెలియదు అయినా తీసుకో అన్నట్టుగా ఇస్తారు. నువ్వెవరో నాకు తెలియదు, పిలవకుండా వచ్చేవేటి అయినా తీసుకో అన్నట్టుగా ఉంటుంది, అయినా ఇస్తారు గిఫ్ట్. సో ఇక్కడ గిఫ్ట్ దానం అంటే ఏంటంటే ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చేది. ఆమేన్, హల్లెలూయా. ఇవట నువ్వు అడగడానికి దేవుడు నీకు రైట్స్ ఇచ్చాడు. నువ్వు ఎక్కడైతే బలహీనమైపోయావో నీ కుటుంబ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, నీ యొక్క సామాజిక జీవితంలో, నీ బంధుత్వంలో, నీ శారీరకంగా మానసికంగా ఎక్కడైతే బలహీనమైపోయావో యేసు నామములో నాకు బలము దయచే ప్రభు అంటే ఖచ్చితంగా ఇస్తాడు.
ఎప్పటి వరకు తెలుసా నువ్వు పొందుకునేంత వరకు అడగడానికి దేవుడు నీకు రైట్స్ ఇచ్చాడు. అందుకని మనం అంటాం చాలాసార్లు, దేవుడు అంటాడు నువ్వు అడగకుండా ఉండడం వలన నువ్వేమీ పొందుకోలేకపోతావు. అందుకనే దేవుడిని నమ్ముకున్నవాడు ఎవడు కూడా బలహీనుడు అవ్వడు. ఎందుకు బలహీనుడు అవ్వడంటే ఆయన బలపరిచే దేవుడుగా మనతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు శిలువ రక్త ప్రోక్షణ మనకి బలాన్ని ఇస్తుంది. న్యూ పవర్, న్యూ అనాయింటింగ్ మనకి ఇస్తుంది. నరాల్లో ఎక్కడైతే బలం పోయిందో నరాల్లో బలం ఇస్తుంది. ఎముకల్లో బలం పోతే ఎముకల్లో బలం ఇస్తుంది. లోపల ఉన్నటువంటి శరీర అవయవాల్లో ఎక్కడ బలహీనమైపోయినా బలపరిచే శక్తి యేసు రక్తంలో ఉంది. అంత మాత్రమే కాదు, మన పరిస్థితుల్ని ఆయన బలపరచగలడు, సిచ్యువేషన్స్ని బలపరచగలడు. మనకున్నటువంటి మైండ్, బ్రెయిన్ ఎక్కడైతే డౌన్ అయిపోయి ఆలోచించడానికి అవకాశం లేకుండా ఉందో, థాట్స్ సరిగా రావటం లేదో, దాన్ని బలమైన ఆలోచనలుగా మార్చగల సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం అడగాలట, ప్రభువా నేను నా ఆలోచనలో బలహీనమైపోయినాయా, నేను బలమైన ఆలోచనలు నేను ఆలోచించలేకపోతున్నాను, నా ఆలోచనలు ఎలాగున్నాయి బలహీనమైన ఆలోచనలు ఉన్నాయా, ఇప్పుడు నాకు బలమైన జ్ఞానము దయచేయంటే ఖచ్చితంగా దేవుడు నీకు నూతనమైన ఆలోచన అభిషేకానికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అడుగుతాను చాలాసార్లు. కొన్నిసార్లు నా ఆలోచనలు సరిగ్గా ఉండవు, నన్నే బలహీనపరుస్తూ ఉంటాయి. ఇంకా లాభం లేదనుకోండి, 2 రోజులు మొత్తం అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళకుండా స్టాప్ చేసేసుకొని కూర్చుని, ప్రభువా నూతనమైన ఆలోచనలు దయచే ప్రభువా, బలమైన ఆలోచనలు దయచే ప్రభువా, బలమైన దర్శనాలు నాకు దయచే ప్రభువా, బలమైన అభిషేకం నాకు దయచే ప్రభువా, బలమైన కార్యములు జరిగించే ఒక నూతనమైన దర్శనం నాకు కలుగును గాక అని నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుడు నన్ను ఉజ్జీవపరుస్తూ ఉంటాడు. ఆ ఉజ్జీవంతో నేను బయటకు వచ్చి కార్యాలు జరుగుతుంటుండగా 50% కార్యాలు జరిగిపోతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆ బలాన్ని ఎవరిచ్చారు? నా దేవుడు ఇచ్చాడు. నా ప్రియ దేవుని సంగమా, బైబిల్లో అనేకమైన విషయాలు ఉంటాయి. ఇర్మియా అంటాడు 33వ అధ్యాయంలో మనం చూస్తే, ఇర్మియా 33వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇర్మియా 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే చక్కటి మాట, ఎలాగట నాకు మొర పెట్టుము, ఎలాగటండి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, ఎలాగట నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులు అంటే రహస్యమైనవి, నీకు అర్థమవునవి, నీ తెలియనటువంటివి, గూఢమైనటువంటి సంగతులను నేను నీకు తెలియజేస్తాను. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలియక చాలాసార్లు డిస్టర్బ్ అయిపోతూ ఉంటామట. మనకు కొన్ని అర్థం అవ్వక మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం. కానీ ఈ ప్రార్థన శక్తి ఏం చేస్తుందంటే మనకి గూఢమైనటువంటి సంగతుల్ని దేవుని యొద్ద నుంచి మనకు తెలియజేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. ఏమైతే రహస్యాలు మన చుట్టూ ఉండిపోయినాయో అవన్నీ కూడా ఓపెన్ అయిపోయి మనకి ద్వారాలు తెరవబడేది దేవుని ఎదుట మనం ప్రార్థించటం మాత్రమే. అందుకనే ప్రార్థన నీ జీవితంలో లేకపోతే నేను అంటాను, నువ్వు ఎండిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తావు. ఎంతగా నువ్వు నీతిగా జీవించాలనుకున్నా నీ వల్ల కాదు. నీతిగా జీవించాలన్నా ప్రార్థనే కావాలి, విశ్వాసంతో జీవించాలన్నా ప్రార్థనే కావాలి, దేవునితో ఒక మంచి సహవాసం కావాలన్నా ప్రార్థనే కావాలి, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కావాలన్నా ప్రార్థనే కావాలి, దేవుని యొక్క బలము నీకు రావాలన్నా ప్రార్థనే కావాలి. అన్నిటికీ మూల ఆధారం ఏమైనా ఉన్నదంటే ప్రార్థన. నువ్వు వాక్యంలో బలహీనం అయిపోతే, అయ్యా నేను వాక్యంలో బలహీనం అయిపోయాను, వాక్యంలో నాకు సహాయం దయచే, వాక్యానుసారంగా జీవించే అభిషేకం నాకు దయచేయమని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నిన్ను వాక్యంలో నడిపించే అభిషేకాన్ని నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాట్ ఎవర్ నీ లైఫ్లో ఏది కావాల్సి వచ్చినా సరే అది ప్రార్థన వల్లనే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అబేజు ప్రార్థనలో మనం చూసినట్లయితే 1 దినవృత్తాంతం 4వ అధ్యాయం 10వ వచనంలో 2 పాయింట్లు మనం ఆల్రెడీ ధ్యానం చేసుకున్నాం పోయిన వారం. మిగతా 2 పాయింట్లు మనము ఈరోజు ధ్యానం చేసుకున్నాం. చూద్దాం ఒకసారి. 1 Chronicles 4:10 అబేజు ప్రార్థన చూడండి. 1 Chronicles 1వ దినవృత్తాంతం గ్రంథము 4వ అధ్యాయము 10వ, అందరూ తీయాలి ఒకళ్ళిద్దరు కాదు. అబేజు, ఒక పని చేద్దాం, 9వ వచనం నుంచి చదువుదాం. ఎబ్బేజు అంటే కింద ఫుట్ నోట్లు ఏమైనా కనపడుతుందా మీకు? వేదన. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. దగ్గర గీత ఉందా? యాక్చువల్గా దేవుడు తనని ఘనపరిచాడు. ఘనత పొందిన వాడిగా ఉండెను. వేదన పడి అతని తల్లి అతనిని
ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి చెప్పాలి. నెంబర్ 1 ఏంటి? నీవు నన్ను ఆశీర్వదించా, నిశ్చయముగా ఆశీర్వదించా. కన్ఫర్మ్ కమాండింగ్ లేదంటే డిమాండింగ్ లేదంటే కన్ఫర్మ్గా నిశ్చయముగా ఆ అధికారం మనకి ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు ఇచ్చాడంటే ఆ దినాల్లోనే ఇచ్చాడు. ఇంక ఈ దినాల్లో ఇంకా గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు ముందుకు వస్తున్నాడు. యేసు నామములో సమస్తాన్ని చేస్తాడు. చూడండి, నిశ్చయముగా ఆశీర్వదించి నా రెండవది ఏమన్నాడు? నా సరిహద్దును విశాలపరిచి. మూడవది, నీ చెయ్యి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా. మనం ఆల్రెడీ 2 మనం చదివేసుకున్నాం. చూడండి, తర్వాత చదువుదాం. తప్పించు అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిన. ఆమేన్, హల్లెలూయా. మనము నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అన్నది లాస్ట్ వీక్ ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాం. సరిహద్దులు విశాలపరచు అన్నది కూడా లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మూడవదిగా, నీ చెయ్యి నాకు తోడుగా ఉండు. చెప్పండి ఒకసారి, నీ చెయ్యి నాకు తోడుగా ఉండనియ్యి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి మళ్ళీ ఒకసారి. ఇది నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉండనియ్యి అనేటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. అది ఏం చేస్తుందంటే నీకు తోడుగా ఆయన హస్తానికి ఇస్తుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మా పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మేము బయటకు వెళ్తున్నప్పుడు, చిన్న పిల్లలుగా ఉంటున్నప్పుడు, బాగా చిన్న బుల్లిలోడిగా ఉన్నప్పుడు ఇద్దరు కూడా చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళం. ఎక్కువ చెన్నై వెళ్తూ ఉండేవాళ్ళం. ఈ మధ్యలో అయితే వెళ్ళడానికి అవ్వట్లేదు, కానీ ఇంతకుముందు ఎక్కువగా వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్తున్నప్పుడు దారిలో నేను కొంచెం ముందుకు నడుస్తున్నాను అనుకోండి, త్వర పరిగెట్టుకుని వచ్చేసి బాబుగాడు చేపట్టుకునేవాడు ఒక్కోసారి అలాగా. లేదంటే వెళ్ళాలి మదర్ చేపట్టుకునేవాడు, లేదా నా చేపట్టుకునేవాడు. చేయి వదిలితే మళ్ళీ పట్టుకునేవాడు. ఎందుకంటారు? ఒక కంఫర్ట్, భయం అనమాట. తెలియని ప్లేసు, తెలియని స్థలం. ఏమో నేను ఏమైపోతానో. తెలిసింది ఎవరంటే డాడీ కానీ మమ్మీ కానీ. గట్టిగా ఆ చేయి పట్టుకుని ఇద్దరు కూడా నడుస్తూ ఉండడం అన్నది వాళ్ళకి అలవాటు. నా ప్రియ దేవుని సంగమా, చెయ్యి పట్టుకోవడం అన్నది ఒక కంఫర్టబుల్గా ఇస్తుంది, మనకి కంఫర్టబుల్ ఇస్తుంది. ఒక్కొక్కసారి రాత్రి అనుకుంటా పాస్టర్ గారు పిల్లల్ని పిలిచి అన్నారు, నాకు కొంచెం నీరసంగా ఉంది అంటే పడుకోమా అన్నాను. కాదు నా చేయి పట్టుకోండి అన్నారు. నా చేయి పట్టుకోండి అంటే వెళ్తాడు కాబట్టి పాప పాస్టర్ గారు చేయి కొంచెంసేపు పట్టుకుని కూర్చున్నారు. తర్వాత అన్నారు, సరే మీరు కూడా నన్ను పట్టుకోండి నా చెయ్యి అన్నారు. సార్ నేను పట్టుకుంటానులే, నేను పట్టుకున్నాను. చెయ్యి అంటే ఆ చేతిలో వేస్తే ఒక తెలియని కంఫర్ట్ ఉంటుంది. మీరు చూడండి, పిల్లలు బాగా ఏడుస్తున్నారు, బాగా బలహీనం అయిపోతున్నారు అనుకోండి, వెళ్ళి మీ చేతితో భుజం మీద ఇలాగ అన్నారు అనుకోండి, వాడు వెంటనే చాలా కంఫర్ట్. మన హ్యాండ్ చాలా కంఫర్ట్ని ఇస్తుంది, మన చెయ్యి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అవతల వాడికి. అందుకని చేత్తో పట్టుకోమంటారు. నీ చేత్తో నన్ను పట్టుకో అంటారు, నీ చేత్తో నన్ను తాకు అంటారు. ఒక చెయ్యి, ఒక తల్లి చెయ్యి, ఒక తండ్రి చెయ్యి ఆ పిల్లలకి ఎంతో కంఫర్ట్ని ఇస్తుంది. ఒక స్నేహితుడి యొక్క చెయ్యి ఆ స్నేహితుడికి ఎంతో కంఫర్ట్ని ఇస్తుంది. నా ప్రియమైన దేవుని సంగమా, చెయ్యి అన్నది చాలా ఒక కంఫర్టబుల్ జోన్లోకి మనం తీసుకుని వెళ్తుంది. నేను అంటాను మనుషులు నీకు చెయ్యి ఇచ్చి నిన్ను కూడా బురదలోకి లాగేస్తారేమో నాకు తెలియదు, కానీ చెయ్యి ఇచ్చినట్టుగా ఇచ్చి నీకు ఆదరణ చేసినట్టుగా చేసి నిన్ను కూడా ఆ మురికిలోకి లాగేస్తారేమో తెలియదు, కానీ దేవుడు కనుక తన చెయ్యి కానీ ఇచ్చినట్లయితే నిరంతరం ఆయన నీకు తోడుగా నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్బేస్ అంటున్నాడు, ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా నేను దుఃఖపుత్రుణ్ణి, నేను వేదన పుత్రుణ్ణి. నా తల్లి చెయ్యి నాకు వేదన తీసుకొచ్చింది, నా తల్లి హ్యాండ్ నాకు వేదన తీసుకొచ్చింది. నా తల్లి యొక్క చెయ్యి చిన్నతనం నుంచి పట్టుకుని నన్ను పెంచుతున్నప్పుడు నేను వేదనతో పుట్టాను, వేదనతో పెరిగాను, దుఃఖంతో పెరిగాను. నా తల్లి చేతిలో నాకు దుఃఖం ఉంది, నా తల్లి చేతిలో నాకు వేదన ఉంది. నా తల్లి అంటుంది నన్ను పట్టుకున్నప్పుడల్లా నువ్వు వేదన పుత్రుడు రా అంటుంది. తను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా తల్లి చేతిలో నుంచి నీ చేతిలోకి నన్ను మార్చయ్యా, నా తల్లి చేతిలో నుంచి నీ చేతితో నన్ను తాకు నాయన. నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే నేను కంఫర్ట్గా ఉంటాను, నేను చాలా ఉన్నతంగా ఉంటాను ప్రభువా. నా తల్లి చెయ్యి నాకు దుఃఖాన్ని తీసుకొస్తుంది, నా తల్లి చెయ్యి నాకు వేదన తీసుకొస్తుంది, నా తల్లి చెయ్యి నాకు చాలా వేదన పుత్రుడు యొక్క సాక్ష్యాన్ని తీసుకొస్తుంది. అయ్యా నాకు కంఫర్ట్ లేదు నాయన, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఉదయకాల సమయంలో మనము ఎవరి చేతిలో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఎవరి హ్యాండ్లో మనం దుఃఖాన్ని అనుభవిస్తున్నాం, ఎవరితో మనం నడుస్తూ వేదన అనుభవిస్తున్నామో మనం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు అంటే ఆ దుఃఖకరమైన చేతుల నుంచి ఆయన విడిపించి ఆయన చేతిలో మనం నడిపించడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ మనం
ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ఎబేసు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, నా తల్లి చేతిలో నేను వేదన పుత్రుడిగా ఉన్నాను, నా కుటుంబము యొక్క చేతిలో నేను ఒక దుఃఖపుత్రుడిగా ఉన్నాను. అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే. ఎజ్రా ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఒకసారి ఎజ్రా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఎజ్రా 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఎజ్రా 7వ అధ్యాయము 6వ వచనంలో, పేజ్ నెంబర్ 396, 396 ఆగం ఒకసారి అందరూ చదవనే. పేజ్ నెంబర్ 396, ఎజ్రా 7వ అధ్యాయం అందరూ తీద్దాం. పేజ్ నెంబర్ 396 చదవమ్మా. ఎజ్రా 7వ అధ్యాయం 6వ వచనము. ఈ ఎజ్రా చెప్పాలి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి. ఇప్పుడు అందరు గట్టి చెప్పండి. మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించిన. ఆమేన్, హల్లెలూయా. నీ తల్లి హస్తము, నీ తండ్రి హస్తము నిన్ను గొప్ప కార్యాలు చేసే స్థాయికి తీసుకెళ్ళకపోవచ్చు, ఒకరోజు భోజనం పెట్టే స్థాయికి మాత్రమే ఉండొచ్చు. కానీ దేవుని హస్తములో కన్నా ఉన్నట్లయితే రాజులు సైతము నీ అవసరాలు తీర్చే స్థాయిలోనికి ఆయన హస్తం నేను తీసుకెళ్ళిపోతుంది, ఆయన చేయి నేను తీసుకుని వెళ్ళిపోతుంది. నా ప్రియ దేవుని సంగమా, ఒకసారి మా కాకినాడలో నేను తిరిగే టైంలోనే మా గ్రౌండ్లో సర్కస్ పెట్టేవారు. ఇప్పుడు సర్కస్లు ఎక్కడ లేవనుకుంటా కదండి, అంటే బయట ఎక్కువ ఉన్నాయా సర్కస్లు ఇప్పుడు? అప్పట్లో మేము ఉన్నటువంటి పెద్ద మిషనరీ కాంపౌండ్ మాది, సిబిసిఎన్సి కాంపౌండ్, బ్యాప్టిస్ట్ గ్రౌండ్లో ఉండేవాళ్ళం మేము. పెద్ద కాంపౌండ్ అది. ఆ కాంపౌండ్లోనే ఇప్పుడు మెక్లారెన్ కాంపౌండ్ అని చాలా మీటింగ్స్ పెడుతున్నారు కదా, ఆ మెక్లారెన్ కాంపౌండ్లోనే మేము ఉండేవాళ్ళం. ఆ మెక్లారెన్ కాంపౌండ్, మిషనరీ కాంపౌండ్ రెండు కలిసి ఉండే. కాకినాడ మెక్లారెన్ కాంపౌండ్లో మీటింగ్స్ జరుగుతున్నాయని ఎప్పుడైనా విన్నారా ఎక్కడైనా? సో ఆ మెక్లారెన్ కాంపౌండ్లోనే మేము ఉండేవాళ్ళం. ఆ మెక్లారెన్ కాంపౌండ్ అటాచ్ చేసుకునే ఇంకో పెద్ద కాంపౌండ్ ఉండేది, మిషనరీ కాంపౌండ్, మిషన్ కాంపౌండ్ అని ఉండేది. అందులో మా బాల్యం అంతా అక్కడే నడిచింది. దగ్గరగా మాకు 16 సంవత్సరాలు వచ్చేంత వరకు మేము అక్కడే ఉన్నాం. సిబిసిఎన్సి గొడవలు అవ్వడం వల్ల మేము దాంట్లో ఉండి బయటికి రావాల్సి వచ్చింది. ఈ మెక్లారెన్ కాంపౌండ్లోనే సర్కస్ పెట్టేవారు. మేము మిషన్ కాంపౌండ్లోనే పక్కనే ఉండేవాళ్ళం కాబట్టి తెల్లవారుజామున అని సౌండ్లు వస్తూ ఉండే. ఏంటి లోపల సింహాల్లో ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా ఇప్పట్లో ఉండే కదా. అప్పుడు చాలా యానిమల్స్ తీసుకొచ్చేవారు. ఎర్లీ అవర్స్, మిడ్ నైట్ పెద్ద సింహాలు అంటుంటే మా భయం వేసేస్తూ ఉండేది. మమ్మీ ఏంటి ఇది అరుస్తున్నాయి ఏంటంటే, తర్వాత ఏంటంటే చూడాలనిపిస్తే మరి అక్కడికి వెళ్ళడానికి ఎలాగా, మమ్మీ వాళ్ళు ఏంటంటే ఒకసారి తీసుకెళ్తారు, 2 సార్లు తీసుకెళ్తారు. అస్మాన్ తీసుకెళ్తారు. మనకేంటి ప్రతిరోజు వెళ్ళి చూసేయాలి. అందుకని మేము జాగ్రత్తగా ఏం చేసామంటే, అక్కడ సెక్యూరిటీ గాని పట్టాము. జాగ్రత్తగా కుర్రోళ్ళం కదండి, జాగ్రత్తగా వలేసి ఒకరిని పట్టుకున్నాం. అని పట్టుకుంటే అడిగి టీ ఇచ్చి లేదా ఇంకే ఇప్పించి మొత్తం మీద ఆ సర్కస్ అయిపోయిన తర్వాత దాన్ని మాతో తిప్పుకొని మొత్తం మీద మా వశం. బాబీ అంటూ ఉంటుంది ఒకసారి నన్ను, డాడీ అన్ని వర్షం చేసుకున్నావా అంటుంది కొన్ని చోట్లకి వెళ్తున్నప్పుడు. మా వర్షం చేసుకున్న తర్వాత ఆడికి నెమ్మదిగా గాలం వేసాం. రోజు చూడాలనిపిస్తుంది అంటే, నీకెందుకు నేను ఉన్నాను కదా అన్నంత త్వరగా తీసుకొచ్చాం. మరి ఎలాగరా అంటే, ఏమి లేదో నేను లోపలికి వెళ్తున్నప్పుడు నీ చేయి పట్టుకుంటాను, నువ్వు నాతో వచ్చాను, నేను సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాను, వెనకాల వచ్చా అన్నాడు. అంతే. నేను అక్కడ వరకు బాగానే వెళ్ళేవాళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి చేయి పెట్టేవాడు, అటు చేయి పట్టుకునేవాడిని, అటు లోపలికి వెళ్ళిపోయేవాడు. ఆ లోపల టికెట్ అది తీసుకుంటాడు కదా, ఆడు ముఖం చూసి నవ్వుకుంటే ఆ చెయ్యి ఉంది కదా, ఆ చెయ్యిని చూసి వదిలేసేవాడు లోపలికి. నేను లోపలికి వెళ్ళిపోయేవాడిని. లోపలికి వెళ్ళిన తర్వాత నా చెయ్యి వదిలేసేవాడు. నేను చక్కగా లోపలికి వెళ్ళి కూర్చునేవాడిని. నేను చక్కగా హ్యాపీగా ఉన్నాను. మరుసటి రోజు మళ్ళీ రోజుకు 3-4 షోలు అయ్యాయి. ఏదో ఒక షోకి చక్కగా వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేస్తూ ఉండేవాడిని. నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తానంటే, వాడి చెయ్యి నన్ను లోపలికి తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి కొంతమంది చేతులు నేను చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందేమో, కానీ బైబిల్ చెప్తుంది దేవుని యొక్క చెయ్యి రాజులను సైతము నీ దగ్గరికి వచ్చేదిగా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ అంటుంది, ఏమి అడిగినట రాజు ఇచ్చేటట్టుగా యెహోవా హస్తము ఎజ్రాకి తోడుగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు కదా పౌలు భక్తుడు, నన్ను బలపరచువాని అందే. చెప్పండి ఒకసారి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ నేను చేయగలను అంటాడు. ఏమండి, ఆయన చెయ్యి మనం పట్టుకుంటే చాలండి.
ఏదైనా మనకి సాధ్యమే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రులు చేపట్టుకుంటే ఏముంటుందని లోకాన్ని సాధించేసినటువంటి ఒక బలవంతురాలుగా సత్య ఒక్కోసారి వెళ్తూ ఉంటుంది, నాకు కనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న పాప బుడిబుడి నడుస్తూ ఉంటుంది, చేపట్టుకుని తీసుకెళ్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఏమో అష్టపడి సత్య ఏమో అటు ఇటు చూస్తూ ఉంటుంది, కానీ అది ఎటు చూడదు, వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. అటు రోడ్డు మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ తల్లి ఏం చేస్తుందంటే చేపట్టుకొని లాగుతూ ఉంటుంది. దేవుని హస్తము మనల్ని ప్రమాదాల నుంచి తప్పిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన హస్తం మనల్ని ఏం చేస్తుంది? అందుకనే మనం గట్టిగా ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ హస్తము నాకు తోడుగా ఉంచు. ఆమేన్. హల్లెలూయా. నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది. చిన్నప్పుడు పేరెంట్స్గా పిల్లలు మన చెయ్యి పట్టుకోవడానికి మనం ఇష్టపడతాం. చెయ్యి పట్టుకోకపోతే కొట్టేవాడిని నేను వాళ్ళని ఒక్కొక్కసారి. అయితే ఎందుకు ఏ స్కూటర్లో వచ్చి వాళ్ళని యాక్సిడెంట్ చేస్తుందేమో, ఏ బైక్ ఏదో పడిపోతారేమో, వాళ్ళకి ప్రమాదం జరుగుతుందేమో అని మేము ఏం ఆశపడి ఉండే చేయి పట్టుకో అనేవాళ్ళం. కొన్నిసార్లు వాళ్ళు చేతులు పట్టుకునేవాళ్ళు. ఎగ్జిబిషన్ కాడికి వెళ్ళాం అనుకోండి, చేతులు లేచి పెద్ద తిరుగుతూ ఉండేవారు హీరోల్లాగా. నేను మళ్ళీ వాళ్ళ మమ్మీ డాడీ ఒరే తప్పిపోతారా మీరు, ఎక్కడికైనా తప్పిపోతే మళ్ళీ మైకులు పట్టుకుని అరవాలి, రండి చేయి పట్టుకోండి. చూడండి పెద్ద ఎక్కువ చోట్లకి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తాం మనం? చేపట్టుకుని వెళ్ళరా పెద్దోళ్ళు కూడా. ఏమో అనుష ఇప్పుడు బాగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్నటువంటి ఎగ్జిబిషన్ కాడికి వెళ్ళిపోయారు అనుకో, నువ్వు డాడీ మమ్మీ డాడీ నువ్వు వెళ్ళిపోయారు అనుకుందాం. ఒకవేళ వెళ్తే ఏం చేస్తారు? వెంటనే డాడీ చేయి పట్టుకోవా, లేదంటే డాడీ మళ్ళీ మిస్ అయిపోతే మళ్ళీ నెత్తుక్కోవాల్సి వస్తుంది. అలాగా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే తప్పిపోకుండా నిమిత్తము పట్టుకుంటాం. నా ప్రియ దేవుని సంగమా, అది ఇష్టం కూడా మన ఇష్టం కూడా. ఎందుకంటే మన పిల్లలు ఏం చేయాలి? తప్పిపోకుండా నిమిత్తము చేపట్టుకున్న దేవుడు కూడా మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా నడిపించడానికి మనం అడగాలట, ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, ఆయన చెయ్యి మనల్ని ఏం చేస్తుందంటే అనేకమైన రాజుల సైతము దగ్గరికి కూడా మనం తీసుకుని వెళ్ళిపోయేటట్టుగా మనకి సహాయం చేస్తుంది. ఆయన చెయ్యి మనకి ఏం చేస్తుందంటే ప్రమాదాల నుంచి మనం తప్పించడానికి మనకి సహాయం చేస్తుంది ఆయన హస్తము. నా ప్రియ దేవుని సంగం చూడండి, మోషే అంటాడు నిర్గమకాండంలో 33వ అధ్యాయం 15వ వచనంలో, నీ సన్నిధి నాతో రాని యెడల నన్ను ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని వెళ్ళొద్దు అంటాడు. నీ సన్నిధి, యువర్ ప్రెజెన్స్, నీ సన్నిధి కానీ నాతో కానీ నువ్వు రాకపోయినట్లయితే నన్ను ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని పోవద్దు అని. చదవండి ఒకసారి నిర్గమకాండం 33:15. అర్థమయ్యేటట్టుగా చదవాలి కొంచెం. ఇక్కడి నుంచి మోషే ఏమన్నాడంటే 15వ వచనం చదువుదాం. మోషే నీ సన్నిధి రాని యెడల ఇక్కడ నుండి మమ్మను తోడుకుని పోకు. మనం ఏం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా నీ హస్తము కానీ నాకు తోడుగా రాకపోతే అసలు నేను ఎక్కడికి వెళ్ళనయ్యా? బయటికి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పాలట, నీ హస్తము నాకు తోడుగా పంపించయ్యా. నువ్వు బలహీన సమయంలో ఉదయం లగ్గానే నువ్వు ప్రార్థన చేయాలటే, అయ్యా నీ హస్తము నాకు తోడుగా ఉంచయ్యా నువ్వు ప్రార్థన చేయాలట. నా ప్రియ దేవుని సంగమా, కీర్తనకారుడు అంటాడు కదా, దావీదు ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, శత్రువులు ఎదుటైన నాకు భోజనము సిద్ధపరిచి ఉంచుతాడట. నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క హస్తము మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. నాలుగో పాయింట్ ఏంటంటే, ఎబ్బిచ్చేసిన 4వ పాయింట్ ఏంటి? ఏ కీడు రాకుండా దానిలో నుంచి ఇది మోస్ట్ పవర్ఫుల్ ప్రేయర్ అంటాం మనం చెప్పాలంటే. ఇది ప్రాముఖ్యమైన అంశాలు. ఈ ప్రార్థన చేయాలి. ఏంటంటే నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి తోడు నాకు దయచే. ఆమేన్. హల్లెలూయా. 4వది తను చేసే ప్రార్థన ఏంటంటే, ఏ కీడు రాకుండా దానిలోంచి నన్ను తప్పించు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చదవక్కర్లేదు కానీ 6:34లో ఏమంటుందంటే, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. అంటే దాని అర్థం ఏం చెప్పండి ఒకసారి. రేపటి దినం గురించి ఆలోచించకండి, ఏ నాటి కీడు ఆ నాటికి చాలంటే దాని అర్థం ఏమని అర్థం చేసుకోవాలి? మనకి ప్రతిరోజు కూడా మనకి ఏముంది? కీడు ఉంది. కీడు అంటే దుష్టుడు మన మీద దాడి చేయడానికి 100% ఎవ్రీడే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాడు అనడానికి అవకాశం లేదు. ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. గుమ్మము తీసిన వెంటనే దుష్టుడు సిద్ధముగా ఉంటాడు బయట. నా ప్రియదేవుని సంగమా, అందుకని నేను అంటాను, నువ్వు పొద్దున లెగ్గానే ఏం చేయాలంటే, అయ్యా ఏ కీడు నా మీదకి రాకుండా నాకు సహాయము దయచేయి. మత్తయి సువార్త 6:13 అంటాడు, ఒక రోజట యేసుక్రీస్తు యొక్క శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి అడిగాడు, అయ్యా నాకు ప్రార్థన నేర్పించు.
చాలా ప్రార్థనలు ఏం చేయాలి మాకు అర్థమవటం లేదు. చాలామంది రకరకాల ప్రార్థన చేస్తున్నారు. అలా కాదు నువ్వు ప్రేయర్ వారియరు కదా. యేసయ్య ఒక ప్రార్థన నాకు నేర్పించుంటే ఆ ప్రార్థనలో అంటాడు, మమ్మును శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించామేనా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ప్రాముఖ్యత, ఎబ్బేసు చేసిన ప్రార్థన అదే, కీడు నుంచి నన్ను తప్పించు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు అంటున్నాడు తన శిష్యులకు నేర్పించే ప్రార్థనలో, అయ్యా దుష్టుడి నుండి నన్ను తప్పించు, శోధనలోనికి తేక ఆమేన్. హల్లెలూయా. మనం ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? ప్రతిరోజు బెడ్ మీద లెగ్గానే, అయ్యా నీ యొక్క నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు, అయ్యా నీ నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈరోజు నా చేతులు పైకెత్తుతున్నాను నాయన, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. 4వదిగా ఒక ప్రార్థన చేయాలి. ఈ దినము ఏ దుష్టుడు నా మీదకి దాడి చేయకుండా నీ హస్తము నాకు తోడుగా ఉంచు నాయన అని ప్రార్థన చేసి నీ పని ప్రారంభించుకో. దేవుని యొక్క హస్తమే కాదు, ఏ కీడు నీ మీదకి రాకుండా దేవుని యొక్క కంచెని చుట్టూ ఉండడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనము యేసుక్రీస్తు శిష్యులు ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేసినా, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుడి నుండి ప్రార్థించు, కీడు నుంచి తప్పించు అంటే దుష్టుడి నుంచి తప్పించు అని ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనకారుడు ఒక ప్రార్థన చేస్తాడు. చూడండి ఒకసారి 140వ కీర్తనలో, కీర్తన 140లో మనం చూసినట్లయితే, కీర్తన 140వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 1వ వచనము, యెహోవా చెప్పాలి గట్టిగా చెప్పాలి, యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపించుము, బలాత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము, వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు యోచితురు, వారు నిత్యము యుద్ధము రేప చూచుచుందురు, పావు వలె నాలుకల వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషయమున చెప్పాలి యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు. ప్రతిరోజు పాస్టర్ గారు పిల్లలు వెళ్ళేటప్పుడు ఒక ప్రార్థన చేస్తారు, ప్రభువా ఏ దుష్టుడి కన్నో మా బిడ్డల మీద పడకుండా నువ్వు కాపుదల దయచే ప్రభువా, ఏ దుష్ట హృదయాలు కూడా నా బిడ్డలకు రాకుండా కాలేజీకి క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావడానికి సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసి పంపిస్తారు ప్రతిరోజు కూడా. నా ప్రియ దేవుని సంగమ, బయటికి వెళ్తే ఏ దుష్టుడి కన్ను నీ మీద పడుతుందో నీకు తెలియదు, ఏ దుష్టుడి యొక్క తలంపు నీ మీద పడుతుందో నీకు తెలియదు, ఏ దుష్ట ఆలోచనతో నీతో స్నేహం చేస్తారో నీకు తెలియదు. నా ప్రియ దేవుని సంగమ, మంచివారిగా నటిస్తారు, నీతో చాలా మంచివారిగా నీకు సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, నీ బతుకుని నాశనం అయిపోయే వరకు నిన్ను విడిచిపెట్టరు. అందుకని నువ్వు ప్రార్థన చేయాలట, అయ్యా దుష్టుల చేతిలో నేను పడకుండా నాకు సహాయం చేయాలండి. మనము ప్రార్థన చేయాలి. ఏదో అలాగా బతికేస్తున్నాం కదని బతికేస్తే అలాగే అవుతుంది. ఆత్మీయ జీవితంలో బ్రతకాలి, ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తూ ఉజ్జీవంతో నువ్వు బ్రతకాలి. బ్రతుకంటే ఏంటో లోకానికి చూపించి బ్రతకాలి. నువ్వు నమ్ముకున్న దేవుడు అంటే ఏంటో లోకానికి తెలియచేయాలంటే నువ్వు ఒక మంచి ప్రార్థన పరురాలుగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 4వది చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. వీళ్ళ ప్రార్థనలు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు దేవుడి ప్రార్థనలకి. నువ్వు ప్రార్థన చేసే అంశాలు మార్చుకోవాలి. ఎప్పుడు చూసినా సరే ఏదేదో చేయడం కాదు, ఒక డిఫరెంట్ స్టాండర్డ్స్లోకి 2025లో నీ ప్రేయర్ మారిపోవాలి. ఏ కీడు రాకుండా నాకు సహాయం దయచే, ఏ దుష్టుడి యొక్క చేతిలో నేను పడకుండా నాకు సహాయం దయచే, ఏ దుష్టుడి యొక్క ఆలోచనలో కూడా నేను నలిగిపోకుండా నన్ను తప్పించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తే ఎవడు కూడా నేను మోసగించకుండా ఆ మోసాన్ని ముందుగానే ప్రభువు నీకు తెలియజేస్తాడు. మనకి ఎప్పుడు తెలుస్తుంది? సాధారణంగా మోసగించబడిన తర్వాత తెలుస్తుంది. కానీ ఈ ప్రార్థనగా నువ్వు మొదలు పెడితే మోసగించక మునిపే ఎవడు దుష్టుడో, ఎవడు నిన్ను మోసగించబోతున్నాడో, ఎవడైతే నీకు కీడు చేయడానికి నీ దగ్గరికి వచ్చాడో ఖచ్చితంగా దేవుడు ఒక చక్కటి ఆ డిజిటల్ స్క్రీన్ మీద చూపించినట్టుగా చూపించేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నాకున్నాయి అనుభవాలు, అనేకమైన అనుభవాలు. ప్రతి ఒక్క అనుభవంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నీ పరిచర్య జీవితంలో మేము వెళ్ళిపోతున్నప్పుడు దుష్టుల చేతుల నుంచి మమ్మల్ని తప్పించన్నప్పుడు ఆ దుష్ట హృదయం కలిగినటువంటి వారి యొక్క మనస్సుల్ని తెల్లగా దేవుడు మాకు తెలియచేయడం ఎన్నో ఎక్స్పీరియన్సెస్ మాకున్నాయి. నీకున్నాయా ఆ ఎక్స్పీరియన్స్? నా ప్రియ దేవుని సంగమా, గుడ్డిగా నమ్మేస్తావు కదా, మంచివాడే అనుకుంటావు కదా, నా అన్నయ్యే కదండి అంటావు కదా, నా చెల్లే కదండి అంటావు కదా, నా తమ్ముడే కదండి అంటావు కదా. ఒక అడుగు ముందుకే చెప్తున్నాను, నా తండ్రే అని అంటావు కదా, నా తల్లి అలా చేస్తుందని నేను అనుకోలేదండి అంటావు కదా, నా తండ్రి అలా చేస్తాడని నేను అనుకోలేదండి అంటావు కదా.
మోసం చేయడానికి దుష్టుడు వాడుకునేది నీ దగ్గర నమ్మకస్తులనే వాడుకుంటుంది. అపవాది ఎవరినో వాడుకోడండి, బయట వాళ్ళు ఎక్కడనో తీసుకొచ్చి నీకు మోసం చేయడానికి తీసుకురాదు. దుష్టుడు ఎవరి హృదయంలో దూరుతాడంటే నీకు దగ్గరగా ఉన్నటువంటి వారే. అందుకని నేను అంటాను, చాలామంది చెప్తాను, భయభక్తులు లేని వారితో ఎక్కువ సహవాసం చేయొద్దు అంటాను. దేవుని యందు భయభక్తులు లేని వారితో ఎందుకు సహవాసం చేయకూడదంటే, దేవుని యందు భయభక్తులు గల వారి ఎడల దుష్టుడు భయపడతాడు రావడానికి. భయభక్తులు లేని వారి ఎడల దుష్టుడు త్వరగా దాంట్లోనికి ఎంటర్ అయ్యి నిన్ను మోసము చేయడానికి 100% అవకాశం ఉంది. అందుకనే నువ్వు పాపుల దుష్టుల మార్గంలోకి నువ్వు వెళ్ళొద్దు అంటాడు. ఎందుకు వెళ్ళొద్దు అంటాడంటే నీ సేఫ్టీ కోసం, నీ సేఫ్టీ కోసం. మనం ఏం చేస్తాం, తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటాం. ఇంకేమన్నా అంటే ప్రేమించమన్నాడు కదా దేవుడు, ఏం ప్రేమించమన్నాడు? ఇలాగా చేయవలసిందంతా చేసేసిన తర్వాత అప్పుడు నెత్తి నోరు బాదుకుంటే ప్రయోజనం ఏమనుందో చెప్పండి? ప్రయోజనం ఏమనుందో? అందుకనే నువ్వు ఎవరితోనో సహవాసం చేసేటప్పుడు, నువ్వు ఎవరితో అయినా సరే స్నేహము చేసేటప్పుడు, ఎవరితో అయినా నీ పరిచయం పెంచుకుంటున్నప్పుడు, అది తల్లి అయినా అక్కనైనా ఎవరైనప్పటికీ కూడా వారు దేవుని యందు భయభక్తులు ఉన్నారా లేదా చూసుకో ఒకసారి. లేకపోతే అపవాది వారిని కూడా నిన్ను వాడుకోవడానికి సహాయం చేసి నిన్ను మోసగించడానికి అవకాశం ఉంది. దినాలు చెడ్డవిగా ఉన్నాయి నా ప్రియ దేవుని సంగమా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి భయంకరమైన దినాల్లో ఈ ప్రార్థన నీకు సహాయం చేస్తుంది. నువ్వు ఎవరు నమ్మాలో తెలియనటువంటి జ్ఞానాన్ని ఇచ్చే ప్రార్థన ఏమైందంటే, ప్రభువా ఏ కీడు నా దగ్గర రాకుండా నాకు సహాయం చేయంటే ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైంది. అబ్బేస్ గురించి మాట్లాడుతూ అంటాడు, తన సహోదరులు అందరికంటే తను గనుడుగా దేవుడు అభిషేకించాడు, గనుడుగా దీవించాడు. సహోదరులు అందరికంటే కూడా అతడు వేదన పుత్రుడు అని సాక్ష్యం పొందుకుంటే, ఇప్పుడు దేవుని యొక్క సాక్ష్యం ఎలాగుందంటే సహోదరులందరికంటే కూడా ఎబ్బేజు ఘనమైన వాడు. ఆమేన్, హల్లెలూయా. లోకము నిన్ను అవమానపరుస్తుందా? లోకము నీకు నువ్వు నష్టజాతకుడు అంటుందా? నీ వల్ల ఏ ఉపయోగం లేదు నాకని అనేక మంది నీ దగ్గర సాక్ష్యం చెప్తున్నారా? నిన్ను ఒక పనికిరాని వారిలాగా నేను తయారు చేస్తున్నారా? బైబిల్ అంటుంది, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించని చేయి ప్రార్థన మొదలుపెట్టు. పౌరుషం కలిగి ప్రార్థన చేయి. అయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు నాయన అడిగే రైట్స్ ప్రభు నీకు ఇచ్చాడు. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా నా సరిహద్దులు విశాలపరచు, నిశ్చయముగా నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు. ఇప్పుడు లాస్ట్గా ప్రార్థన చేయి. ఏ కీడు, ఏ దుష్టుడు, ఏ దుష్ట సంతానము, ఏ దుష్ట ప్రజల యొక్క చేతిలో నేను పడనివ్వకుండా నన్ను కాపాడు అని ప్రతిరోజు నువ్వు చేసే ప్రార్థన ఏ దుష్టుడు కూడా నిన్ను అంటకుండా ఆయన హస్తం నీ చుట్టూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే దుష్టులు నీ చుట్టూ కూడా ఉండి ఎప్పుడు నిన్ను బలహీనపరుద్దామని చూస్తున్నటువంటి దినాల్లో నేను ఉంటుంది. నీకు తెలియదు ఎవరున్నారో, నీకు తెలియదు. అంత జ్ఞానము నీకు లేదు, మనిషికి అంత జ్ఞానము లేదు. నిన్ను ఎప్పుడో ఒకప్పుడు చాలా స్పై చేస్తుంటారు. మనం ఎప్పుడో ఒక వ్యక్తిని చంపి పడేశారు విజయనగరంలోని. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, బీటెక్ స్టూడెంట్ పెళ్లి చూపులకి దేనికో వచ్చాడు. ఆ విజయనగరం రోడ్లోని చాలా గట్టిగా కొట్టి తల పగలు కొట్టి చంపేశారు. విజయనగరం ఏదో రోడ్లో అక్కడ విజయనగరం దగ్గర. ఏంటి అంటే అంతకుముందు 2 రోజుల నుంచి కూడా రెక్కి అంటే వాడిని అబ్జర్వ్ చేస్తున్నట్టు కానీ వాడికి తెలియదు. వాడిని ఎలా చంపాలి, ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి అన్నటువంటి రెక్కి చేశారు. సో వాడిని నిన్ను ఎవరు అబ్జర్వ్ చేస్తావు? నీకేం తెలుస్తుంది? నీకు ప్రతిరోజు నువ్వు వెళ్తావు వస్తావు, నీ వెనకాతల వెంబడించేవాడు, నీ మీద కన్నేసినటువంటి వ్యక్తి ఎక్కడ దొరుకుతావా అని ఎక్కడో ఒక చోట నేను అబ్జర్వ్ చేస్తుంటాను. ఖచ్చితంగా నోవే డేస్లో ప్రస్తుత దినాల్లో ఎవరో ఒకరు నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఏదో ఒకరోజు నువ్వు దొరికిపోతావు, నీ వల్ల కాదు బయటికి రావడం. కానీ యువర్ ప్రేయర్, ప్రభువా కీడు నుంచి, దుష్టుడి నుంచి నన్ను తప్పించని నువ్వు ప్రతిరోజు చేసినటువంటి ప్రార్థన ఏం చేస్తుందంటే వారి యొక్క దృష్టి నుండి దేవుడు నిన్ను తప్పించి ఒక సేఫ్ జోన్లో పెట్టగల సామర్థ్యం కలిగిన వాడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడా అన్నం కాదు, దేవుని శక్తిని మనం పొందుకోవాలి. ప్రభువా అన్నం కాదు, ప్రభు అంటే ఏంటో మన ద్వారా లోకానికి చూపించేవారుగా మనం ఒక సేఫ్ జోన్లో ఉండగలిగినటువంటి ఆత్మస్థైర్యాన్ని ప్రభు మనకిచ్చాడు. మనం ప్రార్థన చేయాలి ప్రతిరోజు కూడా. ప్రభువా దుష్టుడి నుంచి నన్ను తప్పించు, దుష్ట సహవాసం నుంచి నన్ను తప్పించు, దుష్టు లేక మనస్సు నుంచి, అక్కడ ఇందాక మనం చదువుకున్న దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దుష్టు లేక తలంపుల నుంచి నన్ను మార్చు నాయన. వాడు అనేకమైన పన్నాగాళ్ళు పడుతున్నాను. నీకు తెలుసా? ఎవడన్నా నేను అబ్జర్వ్ చేస్తాను, నేను చెప్పగలను ధైర్యంగా.
ప్రతి ఒక్కరిని కూడా నీ ఆఫీసులోనో, నీ ఉద్యోగంలోనో, నీ జాబ్లోనో, లేదా నీ బిజినెస్లోనో, నీకున్నటువంటి ఆ యొక్క కాలేజ్లోనో, స్కూల్లోనో, ఎక్కడో ఒక చోట ప్రతి ఒక్కడు కూడా ఎవడో కనీసం 2 కానీ 3 కానీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? నా ప్రియ దేవుని సంగమా, ఎలా జరుగుతున్నాయి లేకపోతే దొంగతనాలు? బ్యాంక్ దగ్గర రెడీగా ఉంటారు కొంతమంది దొంగలు. పాపం మొన్న ఎవడో 4 లక్షలు ఎంతో తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. ఆడు చూడు, ఆడు కర్మ కాలిపోతే కానీ. కాకపోతే ఏంటంటే ఆడు లోపల పెట్టుకోవాలి 4 లక్షలు డబ్బులు ఈరోజు అంత జాత పెట్టుకోవాలి. ఆడు స్టైల్గా బండి మీద ముందు తగిలించాడు, బ్యాగ్ పెద్ద స్టైల్గా తగిలించి ఇలా కాఫీ తాగాడు. ఇలా తిరిగేటప్పటికి లేదు, పుట్టింగ్ మాయమైపోయింది. అది అండి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే వాడు ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడో కదా, వాడు ఎప్పుడు దొరుకుతాడని వెనకాతల సీసీ కెమెరాలో మనం చూసినట్లయితే వాడు వెనకాతలే ఫాలో అవుతూ వచ్చాడు. వాడు చక్కగా బండి అక్కడ స్టార్ట్ చేసి పెట్టాడు, అలాగే పెట్టాడు. వాడు అటు ఇటు చూశాడు, చక్కగా పట్టుకుని బండి రెడీగా ఉంది, ఇంకోటికి వెళ్ళి బండి ఎక్కేసాడు, వెళ్ళిపోయాడు. ఎప్పుడు దొరుకుతారా అని నేను చూస్తూ ఉంటాడు. నీ దగ్గర ఉన్నది ఆర్టిఫిషియల్ చైనా లేదా గోల్డ్ చైనా అడిగి అనవసరం. తల దేవుడు బలయించే ప్రభావ నీ కొందరికి సాక్ష్యం చెప్పి వెళ్ళావు అనుకో, పుట్టుక్కలు లాక్కొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అందరూ మనకి ఎక్కువ ఇక్కడ చాలా, ఎందుకంటే డ్రగ్గిస్టులు పెరిగిపోయారు మనకి. సో కానీ నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభువా దుష్టుల చేతులను పడకుండా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? నువ్వు ఎంత దాచిపెట్టేసుకున్నా సరే లాగేస్తాడు. ఎందుకో తెలుసా? ఆ రోజు దాచిపెట్టావు, ఎప్పుడో ఒక రోజు నీకు అది కనిపిస్తుంది. ఒక రోజుతో లాగేది కాదు కదా, వాడు ఒకరోజు అటాక్ చేయడు కదా. ఎప్పటి నుంచో వాడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనకు తెలియదు కదా, ఫోటోలోనే ఎన్ని ఉంగరాలు ఉన్నాయో తెలిసినాయి కదా, అవునా కదా? అబ్జర్వ్ చేస్తున్నారా లేదా? మనం ఏ చేతికి ఎన్ని ఉంగరాలు పెట్టుకుంటున్నాం? కుడి చేతికి ఉంగరాలు పెట్టుకుంటున్నాం, ఎడం చేతికి ఉంగరాలు పెట్టుకుంటున్నాం. కొత్త ఉంగరమా పాత ఉంగరమా? అది కొత్త చేయనా పాత చేయనా? కొత్త చేయను కొనుక్కున్నావా పాత చేయను కొనుక్కున్నావా కూడా చెప్పగలరు చాలామంది. చెప్పలేరు అనుకుంటున్నారా? మీ జాబ్లో అడిగి చూడండి గ్లోరీ గారు, మీరు ఏ రోజు ఏ చీర కడతారో కూడా చెప్పేస్తారు చాలామంది. అబ్జర్వేషన్ ఉంటుంది. ఏమండి సంఘంలో అబ్జర్వేషన్ ఉంటుంది చెప్పండి. ఎవరెవరు ఎలా తయారు వస్తున్నారు అనేది చూడరా? చెప్పగలరా? చెప్పలేరు. అబద్ధాలు చెప్పకుండా చెప్పండి. చెప్పగలమా చెప్పలేమా? చెప్పగలరు, చెప్తాం తప్పనిసరిగా ఖచ్చితంగా. ఎవరెవరు ఏం చేస్తారు మనమే అబ్జర్వ్ చేసుకున్నప్పుడు బయట వాళ్ళు అబ్జర్వ్ చేయరా? కాబట్టి మనం ఏం ప్రార్థన చేయాలి చెప్పండి ఒకసారి? దుష్టుల చేతిలో నన్ను పడకుండా నాకు సహాయం చేయాలి. లేచి నుంచి ప్రార్థన చేసుకుంటా. ఉదయకాల సమయంలో ప్రభు నీతేమైనా మాట్లాడితే ఉదయకాల సమయంలో ఉజ్జీంపబడు. నీ బ్రతుకులో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. లేచి నుంచి ప్రార్థన చేసుకుని, ప్రార్థన సమయము దయచేసి ప్రార్థనకే ఇవ్వండి, ఇంకేమి చూడదు. ఎందుకంటే చేసే ప్రార్థన 2 నిమిషాలు చేస్తాం. ఈ ప్రార్థన చాలా బలమైన ప్రార్థన. వాక్యం విన్న తర్వాత చేసిన ప్రార్థన అభిషేకంతో కూడిన ప్రార్థన. ఎవరు ఈ ప్రార్థన నిర్లక్ష్యం చేయదు. వెంటనే లెగసి కూర్చున్నారో నుంచున్నారో మీ ఇష్టం, 2 చేతులు పైకి చాపి ఇమ్మీడియట్గా ప్రార్థనలోకి వెళ్ళిపోండి. దేవుడు నీతో మాట్లాడిన మాటలను బట్టి ప్రభుతో మాట్లాడడం ప్రారంభించు. ఒకవేళ ఉదయ కాలశలో ప్రభు నీతో ఏమైనా మాట్లాడితే, ప్రభా ఇదిగో నేను నిజమే తండ్రి, నేను ఇంతవరకు ఇలాంటి రోషం కలిగిన ప్రార్థన మేము చేయటం లేదేమో, పౌరుషం కలిగిన ప్రార్థన మేము చేయటం లేదేమో, అయ్యా బలమును శక్తికి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. ఐశ్వర్యం అడిగితే ఐశ్వర్యముని ఇస్తావయ్యా, బలం అడిగితే బలముని ఇస్తావయ్యా, అవి నీ దానములు నాయనా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రోజు నుంచి నాయన మనసు ఇప్పి తండ్రి ధైర్యముగా ఒక తండ్రిని అడిగినట్లుగా, ఒక స్నేహితుడిని అడిగినట్లుగా, ఒక అన్నని అడిగినట్లుగా మిమ్మల్ని అడుగుతామయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నిశ్చయంగా మమ్మల్ని ఆశీర్వదించు, నిశ్చయంగా మా సరిహద్దులు విశాలపరచు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ చెయ్యి మాకు తోడుగా ఉంచునైనా నిత్యము తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా దుష్టుల చేతిలో పడకుండానైనా కీడు నుంచి మమ్మల్ని తప్పించునైనా, ఏ కీడు మా మీదకి రాకుండా, ఏ దుష్టుడు మా మీదకి దాడి చేయకుండా. ఆల్రెడీ చాలా మంది దుష్టులు ఎవరైనా మా మీద పన్నాగాలు పండుతున్నట్లయితే ఇప్పుడే యేసు నామములో వాడిని మేము బంధిస్తున్నాం. జీసస్ మాస్టర్ లార్డ్. ప్రభువా ఏ దుష్టుడైతే అపకారము చేయడానికి, ప్రభువా కీడు చేయడానికి ఎక్కడైతే ప్రభువా ప్లాన్స్ జరుగుతున్నాయో యేసు నామములో ఇప్పుడే మాకు విడుదల కలుగును గాక. అయ్యా ఈ ప్రార్థన ప్రతిరోజు మేము చేయడానికి సహాయం దయచేయండి. ఎవ్రీడే మై లార్డ్. ఎందుకంటే నీ లేఖనాలు చెప్తున్నాయి, ఏ నాటి కీడు ఆ నాటికి చాలనని. ప్రతిరోజు కీడు ఉందయ్యా. ఏ రోజు ఏ కీడు మమ్మల్ని నాశనం చేస్తుందో, ఏ రోజు ఏ దుష్టుడు మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాయో, ఏ రోజున ఏ కీడు మా జీవితాన్ని అన్యాయం చేస్తాయో మాకు తెలీదు ప్రభువా.
అందుకనే ఈ ఎబేజు ప్రార్థన ప్రతిరోజు మాకు చేసుకునే సహాయం చేయండి ప్రభా. అటువంటి ప్రార్థన అభిషేకంతో బిడ్డలు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకమైన పాట పాడుతున్నాం.